కాకినాడ నగరంలో గాంధీనగర్ రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి మందిరంలో నూతనంగా శ్రీ నాగేంద్ర స్వామి వారి ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. గురువారం దశమి ఉదయం 9:10 దండు మహంతి, అయ్యగారి వెంకటేష్, వాగ్దేవి దంపతులు ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ, అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించిన నాగేంద్ర స్వామి వారికి పూజలు చేయటం వల్ల చదువుకునే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, పెళ్లికాని వారికి వివాహయోగం, పిల్లలు లేని వారికి సంతానయోగం కలుగుతుందని, కనుక అందుబాటులో ఉన్న 50 మంది భక్తులు అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ నాగేంద్ర స్వామిని దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దండు మహంతి, లక్ష్మణరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ గాంధీనగర్లో రైతు బజార్ ఉన్న శ్రీ కనకదుర్గాంబ దేవాలయంలో ఈరోజు ఉదయం 9:10 నాగశిలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠా కార్యక్రమం జరపబడింది. భక్తుల సౌకర్యార్థం వాళ్ళ స్వహస్తములతో అభిషేకం చేసుకొని సంతానం లేని వారి సంతానం కోసం, వివాహం కాని వారి వివాహం కోసం, దాంపత్యంలో ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల సకల సుఖాల గురించి సౌభాగ్యంతో ఉంటారు. అంచేత భక్తులు శ్రేయస్సుకొని ఎవరి చేతితో వారి అభిషేకం చేసుకునే విధంగా ఇవాళ నాగప్రతిష్ఠ చేయబడింది. కావున 50 భక్తులు ఇచ్చేసి ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాద సేకరించుకోతున్నాం. ఇప్పుడు ఆలయ కమిటీ మార్కెట్ దగ్గర శ్రీ కనకదుర్గమ్మ మందిరం 30 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగింది. కరోనా టైంలోనేమో వినాయకుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు వెంకటేశ్ దంపతులచే ఇక్కడ నాగ ప్రతిష్ఠ కూడా ఈరోజు జరిగింది. ఈ నాగ ప్రతిష్ఠకి చుట్టుపక్కల భక్తులు అందరూ వచ్చి ప్రతిరోజు పాలు పోసుకుని ధరించవలసిగా కోరుతున్నాం.